దేవి శరన్నవరాత్రుల సందర్భంగా బంపర్ లక్కీ డ్రాను ఏర్పాటు చేసినట్లు దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు మాడ హరీష్ రెడ్డి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రెడ్డి కాలనీ 30వ వార్డులో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గామాతను ప్రతిష్ఠించి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా బంపర్ లక్కీ డ్రాలో 3 బహుమతులు ఇవ్వబోతున్నట్లు మాడ హరీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భూపాలపల్లి నగరంలోని 30వ వార్డు రెడ్డి కాలనీలో మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా దేవి నవరాత్రి ఉత్సవాలు కనివిరి ఎరగని బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లతోని ఇక్కడ ప్రజలందరి సహకారంతో చేయడం జరుగుతూ ఉన్నది. మరి అందులో భాగంగా నేడు ఈ సంవత్సరం 5వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంలో మరి మా కమిటీ సభ్యులు మా కాలనీలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈసారి ప్రత్యేకంగా మెగా బంపర్ లక్కీ డ్రాను ఈ యొక్క దుర్గామాత ఉత్సవ సన్నిధిలో పెట్టడం జరిగింది. 5వ సంవత్సరం సందర్భంగా మరి ఇక్కడ మేము 3 బంపర్ లక్కీ డ్రాలో 3 బహుమతులు మరి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అందించడం జరుగుతూ ఉన్నది. మరి వీటికి మొదటి బహుమతి వచ్చేసి ఈ డ్రాలో మరి బుల్లెట్ బైక్, అదేవిధంగా రెండో బహుమతి వచ్చేసి మన 10 గ్రాముల గోల్డ్, అదేవిధంగా మూడో బహుమతి వచ్చేసి 10,000 విలువైనటువంటి పట్టు చీరను మరి పార్టిసిపేట్ చేసి ఎవరైతే బంపర్ డ్రాలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు 3 బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క బంపర్ డ్రాలో ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. ఇది ఒక కాలనీకే సంబంధించింది కాదు, భూపాలపల్లి కాదు, యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ డ్రాలో పార్టిసిపేట్ చేయవచ్చు. ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా ఈ బంపర్ డ్రాలో పార్టిసిపేట్ చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మా అందరికి కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా బంపర్ డ్రాలో పార్టిసిపేట్ చేసి మీ యొక్క అదృష్టాన్ని ఆ దేవి యొక్క కృపకు పరీక్షించుకోవాల్సిందని స్పందనకు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క బంపర్ డ్రా సంబంధించినటువంటి టికెట్ ధర 500 రూపాయలు కేటాయించడం జరిగింది మా కమిటీ సభ్యులంతా. కావున ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ఈ యొక్క బంపర్ డ్రాను విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.